ఈ రోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చిన సందర్భంగా అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 7:15 నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది కాబట్టి ఈ రోజు నుంచి శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. వివాహము, గృహారంభము, గృహప్రవేశము ఇటువంటి శుభ కార్యక్రమాలేవి నిర్వహించరాదు. నిశ్చయితాంబూలాలు తీసుకోవటం లాంటి కార్యక్రమం కూడా చేయకూడదు. అయితే పెళ్లి పనులు చేసుకోవచ్చు. దానికైతే శుక్రమౌఢ్యమిలో ఎలాంటి దోషము లేదు. అలాగే ఒక ఇల్లు కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ధన సంబంధమైన వ్యవహారాలు శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. బాగా అత్యవసరమైతే మాత్రం కొంత ధనాన్ని మాత్రం ఇవ్వవచ్చు. అలాగే శుక్రమౌఢ్యమి సందర్భంగా సాధ్యమైనంత వరకు ఇల్లు మారకూడదు. అత్యవసరమైన పరిస్థితులు ఎదురైనట్లయితే అటువంటప్పుడు శుక్రమౌఢ్యమి ఉన్నప్పటికీ ఇల్లు మారి శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం, శివాభిషేకం చేయించుకొని పాలు పొంగించుకోవటం చేయాలి. కాబట్టి ముహూర్త సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి కూడా శుక్రమౌఢ్యమి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. శుక్రమౌఢ్యమి సందర్భంగా శుక్రుణ్ణి ధ్యానం చేసుకున్నట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారంతో కలిసి వచ్చే సంకష్టహర చతుర్థికి ప్రత్యేకత ఉంటుంది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలన్నీ పోగొట్టే శక్తి ఈ అంగారక సంకష్టహర చతుర్థికి ఉంటుంది. అలాగే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవటానికి, శత్రుబాధలు, దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఒక స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 21 జిల్లేడాకులు ఉంచాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరుమే చెక్కిన గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ శ్వేతార్క గణపతికి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. జిల్లేడు పుష్పాలతో శ్వేతార్క గణపతిని పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అని 21 సార్లు పఠించాలి. గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించాలి, లేదా బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి నాడు ఆచరించే గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన గణపతి పూజ చేసినట్లయితే కుజదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పూజ నిర్వహించండి. గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి. శుక్రమౌఢ్యమి సందర్భంగా శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం, అలాగే శుక్రుడి బలాన్ని పెంచుకోవటానికి స్నానం చేసే నీటిలో తెల్లటి పుష్పాలు కలుపుకొని ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించటం, అలాగే ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా ఉండటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.